హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అమృతపాకం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో దోశ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పుడప్పుడు దోశ పిండిని రెడీ చేసి పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా దోశ వేసుకొని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. అందులోని 3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇందులోని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్రని ఇలా కొద్దిగా నలిపి వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే దీంట్లో పెరుగును కూడా యాడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసిన దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్నా కూడా ఇంకా పల్చగా దీన్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్గా 2 కప్స్ వాటర్ పట్టాయి. మీరు చూసుకొని యాడ్ చేసుకోండి. ఓకే అండి, ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి దోశ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంకా తిక్కుగా ఉన్నా కూడా మనం దోశ వేసుకున్నప్పుడు అది కొంచెం మందంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా పల్చగా ఉండేలాగా చూసుకోండి. మరీ పల్చగా చేయకూడదు. ఇప్పుడు కొద్దిగా పిండిని గ్లాస్లోకి కానీ లేదంటే ఏదైనా కప్లోకి కానీ తీసుకొని ఈ విధంగా దోశ పెనం పైన వేసుకోండి. పెనం చాలా హీట్గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి దోశ పైన ఇలా బబుల్స్ వచ్చి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకొని దీన్ని టర్న్ చేసుకుంటే ఇది రెడీ అయిపోతుందండి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రెడీ అయిపోయింది. ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు. మనకి దోశ తవ్వ హీట్ లేకపోతే మాత్రం ఇది దోశ కరెక్ట్గా రాదు. ఇలా బబుల్స్ అనేవి రావన్నమాట. మనం ఎలా వేసిన పిండి అలాగే వస్తుంది. చాలా సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి తవ చాలా హీట్గా ఉన్నప్పుడే మీరు ఈ దోశలు వేసుకోండి. చాలా బాగా వస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో దీన్ని కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రం కాల్చకూడదు. ఇప్పుడు దోశ రెడీ అయిపోయిందండి. దీన్ని పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం అమృతపాకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.